ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ జీవితంలో అనేకమైన పోరాటాల, కొంతమంది చేత నీవు నిందలు అనుభవిస్తూ ఉన్నావా? సూటిపోటి మాటలతో నిన్ను గాయపరిచేవారు ఉన్నారా? ఈరోజు ఏ విషయములో అయితే నీవు కృంగిపోతూ ఉన్నావో, తరమబడుతూ ఉన్నావో, ఆ బాధలన్నీ మోస్తూ ఉన్నావో, అవి చూసిన నీ తండ్రి నిన్ను బలపరుస్తూ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఏమనో తెలుసా? నీ మీద కోపపడు వారందరూ కూడా సిగ్గుపడి విస్మయం పొందుతారట. హల్లెలూయా. ఎవరైతే నీ మీద కోపపడుతూ ఉన్నారో, ఎవరైతే నీ ఒక జీరో అంటూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తూ ఉన్నారో, వారందరి ఎదుట కూడా దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ సమస్తాన్ని కూడా హెచ్చించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. నిన్ను ఎవరైతే విమర్శించారో వారందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. భయపడొద్దు. ఈరోజు నేను నిందలు అనుభవిస్తూ ఉన్నాను, ఊరకనే నా తప్పు లేకపోయినా కూడా నాకు ఈ బాధలు కలుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ జీవితంలో మేలు జరగడానికే వాటన్నిటినీ కూడా అనుమతించడన్న విషయాన్ని మర్చిపోవద్దు. కొంతమంది తప్పు జీవితము, పొరపాటు జీవితం జీవించే వారు మనుషులను దూరం చేసుకుంటూ లోకంలో ఉన్న ప్రతి ఇబ్బందిని వారి మీదకి తెచ్చుకుంటారు. వారి విషయం దేవుడు మాట్లాడట్లేదు. యథార్థంగా జీవిస్తూ కూడా, ప్రార్థన చేసుకుంటూ కూడా, నీతిగా జీవిస్తూ కూడా ఎవరైతే నిందలు, అవమానాలు పడుతున్నారో వారిని ఉద్దేశించి దేవుడు ఈ ఉదయం మాట్లాడుతూ ఉన్నారు. నీ శత్రువులు ఎదుట దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నారంతే. ఆమెన్. అది ఎలా జరుగుద్దో తెలియదు. నీ బిడ్డల కోసమా, ప్రయాణాల కోసమా, వీసా కోసమా, ఆస్తిపాస్తుల కోసమా, దేని కోసమైనా సరే నీ తండ్రి రోజు నీ పక్షాన ఉన్నాడంతే. ఆమెన్. నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావు. ఆయన అంటున్నారు చూడండి, నీతో వాదించువారు మాయమై నశించిపోతారట. చాలామంది అంటారు, నువ్వు ఇంకా నిన్న అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఈరోజు నీ తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే నిన్ను నాన్న మాటలు అన్నారో, ఎవరైతే నిన్ను రకరకాలుగా హింసిస్తారని చూస్తూ ఉన్నారో, నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళందరూ కూడా కనబడకుండా మాయమవుతారు. దాని అర్థం ఏంటంటే దేవుడు వారిని నాశనం చేసేస్తాడని కాదు. దేవుడు వారిని నీకు దూరం చేసి నీకు సంతోషాన్ని దగ్గర చేస్తాడు ఆయన. నిన్ను ఎవరైతే గాయపరుస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు పక్కన పెడతాడు. గొప్ప నెమ్మది, శాంతి, సమాధానం దేవుడు నీ జీవితంలో ఇస్తారు. ఆమెన్. ఈరోజు నువ్వు సంతోషించాల్సిన దినం. నిన్ను ప్రేమించిన నీ తండ్రి ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు గనక ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.